అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇప్పుడు ఈ జనరేషన్లో తగ్గుతోంది ఇదే కదా పాజిటివిటీ అనేది. అండ్ కొత్తగా ఇప్పుడు మేనిఫెస్టేషన్ అని చేసుకోవడము. అది ఇవన్నీ. మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నారు కాబట్టి మ్మ్. అన్నిటికీ వాల్యూ తగ్గిపోతుంది. మ్మ్. ఇంకోటి, ఏదైనా కష్టపడి చేస్తే దానికి ఫలితం ఉంటుందమ్మా. ఫింగర్ టిప్లు అన్నీ దొరికేటప్పుడు మ్మ్. అప్పట్లో ఇప్పుడు మొబైల్లో ఇలా 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 అన్నప్పటికీ ఒక సెకండ్లో, ఈ నాట్ ఈవెన్ ఎ సెకండ్, 0.5 సెకండ్లో అవును. వెళ్ళిపోతుంది. అప్పట్లో టైప్ రైటింగ్ క్లాస్కి వెళ్తే హయ్యర్ లోయర్ నేర్చుకుని అవును. అది ఒక 6 నెలలు నేర్చుకుని తర్వాత హయ్యర్కి వచ్చేవాళ్ళు. అది ఇప్పుడు లేదు కదా. మ్మ్. అసలు కష్టం అవసరమే లేకుండా లేదు అది. బతికే కొద్దీ దాని గురించి తెలియదు, మ్మ్. ఎక్స్పీరియన్స్ పోతుంది. మ్మ్. అలాగని సైన్స్ని నేను రాంగ్ చెప్పట్లేదు, యంగ్స్టర్స్కి ఆ ఛాన్స్ లేదు, మ్మ్. కానీ లైఫ్కి వాల్యూ లేకుండా పోయింది. మ్మ్. ఇప్పుడు మా ఫాదర్ కాలంలో 2000 జాబ్ ఉంది, ఉన్నది 200 మందే. మ్మ్. 200 మెంబర్స్ ఉన్నారు, 2000 జాబ్స్ ఉన్నాయి. మ్మ్. వీళ్ళు 10 జాబ్ కూడా చేసుకోవచ్చు, అవును. 20 జాబులు కూడా చేయొచ్చు. చేతి నిండుగా వచ్చింది, అప్పుడు పిలిచిచ్చేవాళ్ళంటే పిలిచి గవర్నమెంట్ జాబ్. ఇచ్చేవాళ్ళు. మా ఫాదర్ టైంలో నేను అనేది ఒక 8 years ముందంటే, ఎప్పుడంటే వాళ్ళు మిలిటరీకి పిలిచేవాళ్ళు. ఆ తర్వాత నా కాలంకి వచ్చేటప్పుడు 10,000 సంపాదించడానికి 10 నెలలు కష్టపడాల్సింది వస్తుంది. ఇప్పుడు అలా కాదు. మా నాన్నగారికి 10,000 అంటే 10 లక్షలకి ఈక్వల్. నా టైంకి వచ్చేటప్పుడు 10,000 అనేది 10 రూపాయలకి. ఇప్పుడు 10,000 10 లక్షలు సంపాదించినా కూడా 10 పైసాకు కూడా ఈక్వల్ కాదు. దానివల్ల ఇదంతా వచ్చింది. ఓకే. ఈ సినిమాలో ఇలాంటి మెసేజెస్ ఏమైనా ఉన్నాయా? ఏంటి ఈ స్టోరీ యాక్చువల్లీ? యాక్చువల్గా రివీల్ చేయలేను, కానీ అవుట్లైన్ మాత్రం చెప్తా. ఒక ఫాదర్ మదర్ పిల్లల కోసం ఎంత తపన పడుతున్నారు, మదర్ ఎంత స్ట్రిక్ట్ ఉన్నారో అంతకంత మదర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, పిల్లలు ఏం కోల్పోతారు అన్నది. అంటే ఈ తరం వాళ్ళకి బాగా రిలేటెడ్గా ఉందనుకోవచ్చా? తప్పకుండా ఏదైనా ఒక్క సీన్ అయినా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. మా మదర్ ఇలాగే అనేది కదా, మా ఫాదర్ ఇలాగే అనేవాడు కదా, మనం ఇంత మిస్ అయ్యామా, ఓ మన మంచి కోసమే కదా చెప్పుంటారు ఆలోచన. అట్లీస్ట్ ఒక్కడికి వచ్చినా కూడా ఆ పిక్చర్ సక్సెసే. కానీ ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు, యావరేజ్ మూవీస్ థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు చాలా తగ్గిపోయారు కదా. సో ఈ సినిమా థియేటర్స్కి ప్రేక్షకులను రప్పించగలదా? తప్పకుండా అమ్మా, ఆ కాన్ఫిడెంట్ మంచి మెసేజ్ ఉంటే మాత్రం వస్తున్నారు. తప్పకుండా వస్తారు. ఇప్పుడు మౌత్ స్ప్రెడ్ అనేది ఎప్పుడు ఎలా ఉందంటే, ఒక్కళ్ళు చూసినా అదేదో బాగుంది ఆ పిక్చర్ అని పక్కన ఉన్న వాళ్ళకి చెప్తారు, ఓ అదేదో చెప్తున్నాడు కదా వెళ్ళి చూసొద్దాం. 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, అలాగ రావచ్చు. ఎందుకంటే ఈ ప్రతి సీన్లో ఏదో విధంగా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు కదా, తప్పకుండా కనెక్ట్ అయి ఉంటారు. ఒక్క సీన్లోనే కనెక్ట్ అవుతారు. ఏదర్ వాళ్ళ ఫాదర్తోనో, వాళ్ళ బ్రదర్తోనో, వాళ్ళ మదర్తోనో, వాళ్ళ సిస్టర్తోనో ఇలా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి తప్పకుండా వస్తారు. అంటే ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ అని. ఫ్యామిలీ, ఓకే, ప్యూర్లీ ఫ్యామిలీ స్టోరీ. ఓకే. ప్రభాకర్ గారి డాటర్ ఇందులో నటించినట్టున్నారు కదా. సో అంత కొత్త నటీనటులు, వాళ్ళతో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? నేను కొత్తగా అనిపించింది. మీరే కొత్తగా అనిపించిందా మీకు? ఎందుకంటే వెన్ యూఆర్ వర్కింగ్ విత్ యంగ్స్టర్స్తో వర్క్ చేసేటప్పుడు మనకి ఆ ఎనర్జీ వస్తుంది. నేను యంగ్గానే ఫీల్ అయ్యాను, ఓకే. మదర్ క్యారెక్టర్ అయినా కూడా. ఎందుకంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం కూడా అది షేర్ చేసుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ మన మీద పడుతుంది కదా. అవును. సో మురళీధర్ గౌడ్ గారు కూడా, తను కూడా అంటే కొన్ని ఆయనను తలుచుకుంటే డీజే టిల్లులో ఆయన క్యారెక్టర్ కానీ ఇంకా కొన్ని సినిమాల్లో అలా గుర్తుంటారనమాట. అంతగా ముద్ర వేశారు ఆయన చేసిన కొన్ని సినిమాలే. ఆయన అంటే ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పక్కకు నటించడం, ఆయనతో జరిగిన సన్నివేశాలు, ఆయనతో మీకు మెమరబుల్ మూమెంట్స్ ఏమి? ఆయన పక్కన నేను నటించాల, నా పక్కన ఆయన గర్వంగా చెప్పుకుంటా. నా పక్కన ఆయన అసలు తగ్గేదేలే. ఎందుకంటే అయ్యో పాపం, ఇది ఎందుకు చెప్పాలంటే క్యారెక్టర్ అన్నది ఇది చెప్పేటప్పుడు నిజం చెప్పాలంటే ఇది ప్యూర్లీ నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. ఈ పిక్చర్ వీళ్ళు నరేట్ చేసేటప్పుడు నేను ఎవరు పక్కన చేస్తున్నారని అడగల. ఇందాక నేను చెప్పినట్టు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నా మీద డైరెక్టర్కి నమ్మకం ఉంది, నా మీద ప్రొడ్యూసర్కి నమ్మకం ఉంది.
వీళ్ళు మురళీధర్ని చూసి నేను రాలేదు, నన్ను చూసి ఆయన ఇండస్ట్రీకి రాలేదు కదా. వర్క్ చేసినంత వరకు ఒక్కడ ఒక ఫ్యామిలీగా వర్క్ చేయబోతున్నాం అంతే. బట్ నాకు వీళ్ళ క్యారెక్టర్ నరేట్ చేసేటప్పుడు ఎలా అనిపించిందంటే, ఒక చంద్రమోహన్, ఒక భరణి గారు, ఒక చలపతిరావు గారు వీళ్ళే కనిపించారు. ఫస్ట్ కనిపించేది చంద్రమోహన్ గారు. ద డే ఫినిష్ అయ్యే వరకు నేను చంద్రమోహన్ పక్కనే చేస్తున్నాను అన్నట్టే ఉన్నాను. ఒక మురళీధర్ గౌడ్ మైండ్కే రాలే నాకు. ఏంటి సిమిలారిటీస్ మీకు ఏమనిపించినాయి? సిమిలారిటీ అంటే పర్ఫార్మెన్స్. ఆయన చేసేది ఈయన చేయలా. ఇది కాన్ఫిడెంట్గా చెప్తాను నేను. దీనివల్ల ఆయనకి నాకు మురళీధర్కి కోపం వచ్చినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈయన ఎంత సెటిల్గా చెయ్యగలిగారో అంతే చేశారు. కానీ చంద్రమోహన్ గారు ఎక్కడో ఉన్నారు. ఆయనే తలుచుకున్నాను నేను, అయ్యో బావా నువ్వు ఉండుంటే ఇలా చేసేవాడు కదా అనుకున్నా. ఒక భరణి గారు చెయ్యాలి, భరణి గారు చేస్తుంటే ఇలా ఉంటుంది కదా. అంటే మనకి ఒక ఊహలు ఉంటాయి కదా, వీళ్ళు వీళ్ళు ఈ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందని. చంద్రమోహన్ అంటే ఇలా తినేసి ఐస్ క్రీమ్ తిన్నట్టు, ఒక స్వీట్ తిన్నట్టు వెళ్ళు. ఆయన భాషలో చెప్పాలంటే స్వీట్ అంటే చాలా ఇష్టం చంద్రమోహన్కి. స్వీట్ తిన్నట్టు తినేసి వెళ్ళిపోతాడు ఆయన. అంటే సుధా ఎంత చెయ్యాలనేది డైరెక్టర్ చెప్పగలుగుతారు. ఆయనకి ఎంత కావాలో, ఎంత మీటర్ కావాలో, ఎంతవరకు చేయాలో ఆ క్యారెక్టర్ అంతవరకు మేము వీళ్ళు చేయగలుగుతారమ్మా. అది వీళ్ళ మీద తప్పు కాదు. మన ఆలోచన ఏంటంటే వాళ్ళు చేసే ఈ క్యారెక్టర్ ఇంత ఎమోషన్ ఇలా ఉంటుంది కదా అని అనుకుంటాం కదా. నా వరకు అది వచ్చింది. మీరు అంటే వీళ్ళందరినీ చాలా చాలా మిస్ అవుతూ ఉంటారు కదా. చాలా. ఓకే. సో ఇప్పుడు ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులు చేసినప్పుడు మీరు కూడా అప్పటికి బాగా చాలా సినిమాల్లో చేశారు. సో వాళ్ళ నుండి ఒకరు నేర్చుకోవడం అనేది ఆ రోజుల్లో ఉందా? చాలా ఆరోగ్యంగా ఒక పోటీ అన్నది ఎక్కడ ఉంటుందంటే ఈ క్యారెక్టర్ మీద ఉండేది. ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇది నువ్వు ఇలా చెయ్యి అని ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఒకరికొకరు సజెషన్స్ ఇచ్చుకునేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే ఎవరికి నాకు సంబంధం లేదని వెళ్ళిపోయి దూరంగా కూర్చున్నప్పటికీ ఈ రిలేషన్షిప్ అన్నది రాదు. ఇప్పుడు మీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదు, నా మెంటాలిటీ ఏంటో మీకు తెలియదు. అప్పట్లో అలాగ మాకు అలాగే లేదు కదా. చెట్టు కింద కూర్చొని అందరూ వచ్చి కూర్చుని, అది హీరో అవ్వనండి, హీరోయిన్ అవ్వనండి, మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ ఒకే చోట కూర్చునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో శుభం అశుభం ఏది జరిగినా మాకు తెలిసేది. మా ఇంట్లో ఏదైనా ఉంటే వాళ్ళు ముందు వచ్చేవాళ్ళు. ఆ బాండింగ్ ఇప్పుడు లేదు. అప్పుడు ఒక సినిమా చేస్తే ఆ సినిమాతో ఇంకా అందరికి మధ్యలో రిలేషన్స్ అంటే ఒకరితో ఒకరికి ఒక బాండింగ్ ఏర్పడేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతాను. చంద్రమోహన్ నేను 49 పిక్చర్లు చేసాం ఇద్దరు. మా దురదృష్టం దాసరి గారు 50 పిక్చర్లు చెయ్యాలనుకున్నారు. మా దురదృష్టం, నా దురదృష్టం అది ఆయన లేరు అప్పుడు చేయడానికి. ఆయన చెప్పడం కూడా చెప్పారు. మేస్త్రి షూటింగ్లో ఫిలిం సిటీలో చేస్తున్నప్పుడు శ్రీహరి గారు వీళ్ళందరూ, సురేష్ కృష్ణ గారు కూర్చున్నప్పుడు వీళ్ళిద్దరే, మీ ఇద్దరే ఎన్ని పిక్చర్లు చేశారు అన్నారు. సరే ఇది 49 అని. నెక్స్ట్ నా డైరెక్షన్లో మీ ఇద్దరికి సన్మానం చేసి 50th పిక్చర్ నా డైరెక్షన్లోనే అయ్యా, డేట్ పెట్టుకో అన్నారు ఆయన. కానీ ఆయన తర్వాత లేదు, మా దురదృష్టం అది, బ్యాడ్ లక్, చేయలేకపోయాం. అలా అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చేసే వాళ్ళు బాండింగ్ ఒకటి పక్కన వాళ్ళు కూర్చున్నారు, ఇది చేస్తున్నాం కదా అని. నేను చెయ్యలేను అని ఏదైనా కొంచెం డౌన్ అవుతే చంద్రమోహన్ వచ్చి చెప్పేవాడు, నువ్వు చేయగలుగుతావు, ఎందుకు చేయలేవు అని. అలాగే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, సెట్లో కూర్చునేవాళ్ళు, పక్కన కూర్చుని అన్నీ మాట్లాడుకుంటాం. ఒక సినిమా గురించే కాదు, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ గురించి. అప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకోగలుగుతాం. ఒక ఫ్యామిలీగా అయిపోతారేమో మొత్తం అంతే. ఇంకా ఆ బాండింగ్ నెక్స్ట్ సినిమాలకు కూడా ఉంటుంది. అప్పట్లో పిలుపు కూడా అలాగే ఉండేది, బావ, అక్క, మరుదులు అలా పిలుచుకునేవాళ్ళ, ఇలాగే పిలిచేవాళ్ళు. ఓకే. నేను చంద్రమోహన్ గారిని బావాని పిలిచేదాన్ని, అన్నపూర్ణమ్మ నా అత్తయ్య అని పిలిచేదాన్ని నేను. అంటే మా నాన్నగారిని అన్నయ్య అని పిలిచేవాళ్ళు. అలా అన్నప్పుడు నాకు మేనత్త అవుతారు కదా ఆటోమేటిక్గా, అత్తయ్య అని ఇవాళ కూడా కనపడితే ఏంటి అత్తయ్య అనేదాన్ని. పాత వాళ్ళని కలుస్తూ ఉంటారండి మీరు? అప్పుడప్పుడు. ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, కనపడేటప్పుడు వాళ్ళు పక్కనే కూర్చోవడం, మాట్లాడడం.